Dear 7th class students, this is a second chapter uh, in the row of second video of second chapter. Already before this video, we have already discussed and already done to draw the like, unlike, proper and improper fractions. అంటే ఇంతకుముందు వీడియోలో మనం లైక్ అన్లైక్ ఏంటి, ఫ్రాక్షన్స్ ఏంటి, ప్రాపర్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ ఏంటి, వాటి డిఫరెన్స్ ఏంటిది, అలాగే వాటిని మనం ఎలా డ్రా చేసి చూపించవచ్చు, ఆ ఫ్రాక్షన్స్ ఎలా డ్రా చేసి చూపించవచ్చు అనేది ఇంతకుముందు వీడియోలో మనం నేర్చుకున్నాం. సో దిస్ ఈజ్ ద రో ద సెకండ్ వీడియో ఆఫ్ ఫ్రాక్షన్స్. మనం ఇప్పుడు కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ని డిస్కస్ చేద్దాం. సో నేను ఇక్కడ మీకు ఐ విల్ టేక్ సమ్ ఎగ్జాంపుల్స్ హియర్. నేను ఇక్కడ రెండు మాత్రమే తీసుకున్నాను ఇక్కడ. సో వాట్ ఆర్ దీస్ ఫ్రాక్షన్స్ 2/8 and 3/8? కెన్ యూ సే దీస్ 2/8 and 3/8 ఆర్ లైక్ ఆర్ అన్లైక్, ప్రాపర్ అండ్ ఇంప్రాపర్? లైక్ అంటే ఏం చెప్పుకున్నాం, అన్లైక్ అంటే ఏం చెప్పుకున్నాం మీకు తెలుసు. ఒకే డినామినేటర్ ఉన్నవన్నీ కూడా లైక్ ఫ్రాక్షన్స్, వేరు వేరు డినామినేటర్ ఉన్నాయన్నీ కూడా అన్లైక్ ఫ్రాక్షన్స్, రైట్? ఇక ప్రాపర్ ఇంప్రాపర్లో మనం ఏం చెప్పుకున్నాము, జస్ట్ వీ హ్యావ్ టు రీకాల్. ఓకే, ప్రాపర్ ఇంప్రాపర్లో ఏం చెప్పుకున్నాము, ఒకవేళ డినామినేటర్ కన్నా న్యూమరేటర్ తక్కువగా ఉంటే అది ప్రాపర్ అని, లేదా డినామినేటర్ కన్నా న్యూమరేటర్ ఎక్కువగా ఉంటే, బిగ్ నెంబర్ ఉంటే అది ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా మనం మాట్లాడుకున్నాం. అలాగే ఇన్ ద సేమ్ వే a very important note I said you, that is ప్రాపర్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో లైక్ ఫ్రాక్షన్స్ ఉండొచ్చు, అన్లైక్ ఫ్రాక్షన్స్ కూడా ఉండొచ్చు. సో దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కూడా ఇక్కడ రాశాను చూడండి. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్స్ కాకుండా చెప్తాను నేను. ఇది చూడండి, 10/7, 5/7, 2/7, 22/7, 3/7. సో ఆల్ దీస్ ఆర్ లైక్ ఫ్రాక్షన్స్. ద గ్రూప్ ఆఫ్ లైక్ ఫ్రాక్షన్స్ ఈస్ దిస్. డినామినేటర్ 7గా ఉన్న లైక్ ఫ్రాక్షన్స్ ఇవన్నీ కూడా, రైట్? ఓకే, మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి 5/9, 11/9 లైక్ ఫ్రాక్షన్స్, 22/38, 13/38 లైక్ ఫ్రాక్షన్స్. ఇక్కడ చూడండి 59/15, 2/15, 18/15, 16/15, 1/15. దీస్ గ్రూప్ ఆర్ ఆల్సో లైక్ ఫ్రాక్షన్స్. మరి నేను ఎందుకు అన్ని లైక్ ఫ్రాక్షన్స్ తీసుకున్నాను అని అంటే, ఫస్ట్ కంపారిజన్లో మనం లైక్ ఫ్రాక్షన్స్ నుంచి మొదలు పెడదాం. అండ్ ఇంపార్టెంట్ నోట్ అని చెప్పాను కదా, ఏంటి, లైక్ ఫ్రాక్షన్స్ అన్లైక్ ఫ్రాక్షన్స్లో ప్రాపర్ ఉండొచ్చు, ఇంప్రాపర్ ఉండొచ్చు. ప్రాపర్ అంటే ఏం చెప్పుకున్నాము, డినామినేటర్ కన్నా న్యూమరేటర్ తక్కువగా ఉంటుంది. ఇంప్రాపర్ అంటే డినామినేటర్ కన్నా న్యూమరేటర్ ఎక్కువ ఉంటుంది. చూడండి, ఇవన్నీ లైక్ ఫ్రాక్షన్స్ అని గ్రూప్ అని చెప్పుకున్నాం కదా. దీంట్లో ప్రాపర్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ లేవా? ఉన్నాయి. ఏవి ప్రాపర్ ఫ్రాక్షన్స్ ఏవి? 2/7, 3/7, 5/7. దీస్ 3 ఆర్ ప్రాపర్, రైట్? 10/7, 22/7 are improper. But the group of all these is a like fractions of the denominator 7, right? సో ఇది కూడా అంతే. కాబట్టి మీరు మళ్ళీ ఒకసారి దాన్ని నేను గుర్తు చేస్తున్నాను. నౌ కంపారిజన్ చూడండి, 2/8, 3/8. కంపారిజన్లో నేను ఫస్ట్ కంపారిజన్ విచ్ ఈస్ బిగ్గర్ అండ్ విచ్ ఈస్ స్మాలర్, రైట్? అది తెలిస్తేనే కదా మనం కంపారిజన్ అనేది చెప్పుకోవడానికి అర్థం, రైట్? సో ఇప్పుడు 2/8, 3/8. సో ఐ విల్ టెల్ యూ, ఆల్వేస్ యూ రిమైండ్, యూ కీప్ మైండ్ what is the main important note is, among all the like fractions, మనం అంతా లైక్ ఫ్రాక్షన్స్ గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ. among all the like fractions, which numerator is a small number, that is the smallest fraction, and which is the numerator is a big number, that is the bigger fraction among that. చూడండి, 2/8లో రెండు డినామినేటర్ సేమ్ ఉన్నాయి కాబట్టి మనం దీన్ని లైక్ ఫ్రాక్షన్ అన్నాం. ఇలాంటి లైక్ ఫ్రాక్షన్స్లో న్యూమరేటర్ చిన్నగా ఉంటే అది తక్కువ, అంటే స్మాలర్ ఫ్రాక్షన్ అని, న్యూమరేటర్ ఎక్కువగా ఉంటే అది బిగ్గర్ ఫ్రాక్షన్ అని అర్థము. సో దట్స్ వై ఐ కెన్ put a symbol, this is less than. Why? Because 2/8 is less than 3/8. అంటే 3/8 కన్నా 2/8 చిన్నది. ఎట్లా చిన్నదని చెప్పాను? లైక్ ఫ్రాక్షన్స్ అయితే న్యూమరేటర్ని బట్టి చెప్పొచ్చు, రైట్? సో ద బేస్డ్ ఆన్ ది న్యూమరేటర్, విచ్ న్యూమరేటర్ నంబర్ ఈజ్ అ స్మాలర్ ఇన్ ద లైక్ ఫ్రాక్షన్, దట్ ఈస్ అ స్మాలర్ ఫ్రాక్షన్. విచ్ న్యూమరేటర్ నంబర్ ఈజ్ అ గ్రేటర్
in the like fraction, that is a greater fraction among all the like fractions. మళ్ళీ నొక్కి చెప్తున్నాను, I stressed and said these are all the like fractions. Like fractionsలో ఇలా మనము స్మాలర్ బిగ్గర్ని చూస్తాం. సో దీన్ని మనం ఇలా కూడా రాయొచ్చు. ఒకవేళ 3/8 ముందు రాస్తే 3/8 is a greater than 2/8, అంతే కదా. దీనికంటే ఇది పెద్దది. రివర్స్లో రాస్తే దీనికంటే ఇది చిన్నది. సో మనం ఇలా సింబల్స్ని వాడతాం. ముందు మీకు వస్తే ఇట్లాగే మీరు గుర్తుపెట్టుకొని చేయాలి. అలాగే ఇక్కడ చూడండి, నేను ఇక్కడ అన్ని లైక్ ఫ్రాక్షన్స్ గ్రూప్ తీసుకున్నాను. దీన్ని అసెండింగ్ ఆర్డర్ రాశాను. నేను డిసెండింగ్ ఆర్డర్ ఎందుకు రాయలేదంటే ఇంతకుముందే మీకు అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ చెప్పాను కాబట్టి మీరు అలా రాసేయచ్చు. ఇప్పుడు దీన్ని రివర్స్ రాస్తే డిసెండింగ్ ఆర్డర్, అంతే కదా. అసెండింగ్ ఆర్డర్ మీన్స్ అసెండింగ్ ఆర్డర్ అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్, అంటే స్మాలర్ టు బిగ్గర్. ఇంక్రీజింగ్ అంటే పెరగడము, దట్ ఈస్ ఆర్డర్ ఆఫ్ అసెండింగ్, రైట్. సో ఇప్పుడు లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి మనము పెరగడము అంటే ఫస్ట్ చాలా తక్కువ ఫ్రాక్షన్, దాని తర్వాత కొంచెం ఎక్కువ, దాని తర్వాత కొంచెం ఎక్కువ, ఇట్లా మనం కంపేర్ చేయాలి. మనం ఇంతకుముందు చెప్పాను కదా, లైక్ ఫ్రాక్షన్స్లో న్యూమరేటర్ ఏది తక్కువగా ఉంటుందో అది స్మాలర్. సో 2/7 ఇస్ స్మాలర్. దీనికంటే కొంచెం పెద్దది ఏముంటుంది, 3/7. 5/7 వస్తుందా, రాదు, ఎందుకంటే దీనికంటే ఇది పెద్దది కాబట్టి. సో దిస్ ఇస్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్. తర్వాత 10/7, తర్వాత 22/7. సో దిస్ ఇస్ ద అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ఫ్రాక్షన్. రివర్స్ రాస్తే డిసెండింగ్ ఆర్డర్ అవుతుంది. సో ఈ రెండు మీరు అర్థం చేసుకున్న తర్వాత ఈ మూడింటిని 3, 4 and 5, ఈ 5ది మీరు అసెండింగ్ డిసెండింగ్ రాయండి. ఇందులో లెస్ దెన్ వస్తుందో గ్రేటర్ వస్తుందో రాయండి, ఇక్కడ కూడా. ఓకేనా, బికాస్ ఆఫ్ దీస్ ఆర్ ఆల్సో లైక్ ఫ్రాక్షన్స్ ఇవన్నీ కూడా. సో ఈ రెండింటిని ఆధారంగా చేసుకొని చేయండి. నౌ వీ హ్యావ్ కంపేర్ అన్లైక్ ఫ్రాక్షన్స్ విచ్ ఆర్ బిగ్గర్ అండ్ విచ్ ఆర్ స్మాలర్, రైట్. ఇది రాసుకొని వీటిని కూడా కంటిన్యూ రాసుకొని వీటి ఆన్సర్స్ మీరు చేసిన తర్వాత మీరు మళ్ళీ నేను నెక్స్ట్ చెప్పబోయేది రాసుకోండి. ఓకే, రైట్. స్టూడెంట్, సీ దిస్. I'll take here unlike fractions. Unlike fractions. What is the meaning of unlike fractions? Which denominators are different. That is called unlike. ఇంతకుముందు లైక్ ఫ్రాక్షన్స్లో చాలా ఈజీగా మనం కంపారిజన్ చేసినాం, విచ్ ఆర్ బిగ్గర్, విచ్ ఆర్ స్మాలర్. చూడండి, అన్లైక్ ఫ్రాక్షన్స్లో మరి 5/8, 3/5, ఇందులో ఏది బిగ్గర్ ఫ్రాక్షన్, ఏది స్మాలర్ ఫ్రాక్షన్, హౌ కెన్ యూ సే, రైట్. ఇక్కడ చూస్తేనేమో డినామినేటర్ పెద్దగా ఉంది, ఇది చిన్నగా. ఇక్కడ చూస్తేనేమో డినామినేటర్ దీనికంటే తక్కువగా ఉంది. మరి అప్పుడు దీనికంటే ఇది చిన్నదందామా, దీనికంటే ఇది చిన్నదందామా అన్నప్పుడు న్యూమరేటర్లో దీనికంటే ఇది కూడా చిన్నదే. కాబట్టి ఇవి రెండు చిన్నవి కాబట్టి ఈ రెండింటికన్నా ఇది చిన్నది అని చెప్పవలసి వస్తుందా అంటే, సో దట్స్ నాట్ ఏ కైండ్ ఆఫ్ మెథడ్. సో మనం అన్లైక్ ఫ్రాక్షన్స్ మనం చెప్పాలంటే, సో దేర్ ఇస్ అ ప్రాసెస్. ఏంటి ప్రాసెస్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీ అన్లైక్ ఫ్రాక్షన్స్ యూ షుడ్ బి కన్వర్ట్ ఇంటూ లైక్ ఫ్రాక్షన్స్. లైక్ ఫ్రాక్షన్స్గా మార్చిన తర్వాతనే యూ షుడ్ ఫైండ్ ద విచ్ ఈస్ అ బిగ్గర్ అండ్ విచ్ ఈస్ అ స్మాలర్, రైట్. మరి ఎట్లా మారుస్తాం, ఓకేనా. సో ఇప్పుడు 5/8ని 3/5ని లైక్ ఫ్రాక్షన్స్గా మార్చాలంటే 5/8కు ఈక్వలెంట్ ఫ్రాక్షన్ ఏదైనా ఉందా అనేది మనం చూస్తాం. చూడండి, ఇక్కడ నేను 2 ఫ్రాక్షన్సే తీసుకున్నాను, నేను తర్వాత 3 తీసుకొని కూడా చెప్తాను. చూడండి, ఓకే. సో ఇప్పుడు దీని డినామినేటర్ 8, దీని డినామినేటర్ 5. నేనేం చేస్తున్నానంటే ఈ 5/8ని 5/8 దట్ ఈజ్ ఈక్వల్డ్, మళ్ళీ సేమ్ 5/8 రాశాను. ఎందుకు రాశానంటే ఇప్పుడు దీన్ని నేను మార్చడానికి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను మీనింగ్, రైట్. సో 5/8 మల్టిప్లై, నేను 5 తోటి న్యూమరేటర్లో డినామినేటర్లో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తున్నాను. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఇస్ దిస్, 5/5 అంటే ఏంటిది, 1 కదా. మరి ఏదైనా ఒక నంబర్ని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఏదైనా నంబర్ని 1 తోటి మల్టిప్లై చేస్తే అదే నెంబర్ వస్తుంది. అంటే దాని మీనింగ్ ఏంటిది, 5/5 రాసిన దీని మీనింగ్ 5/8 అనే. వై, బికాస్ 5/8 ఇంటూ 1 మీన్స్ 5/8. కానీ ఎందుకు 5 తోటి నేను మల్టిప్లై డివైడ్ చేస్తున్నానంటే, నేను 5/8ని మార్చేటప్పుడు ఈ సెకండ్ ఫ్రాక్షన్లో ఉన్న డినామినేటర్ ఏదైతే ఉందో ఆ డినామినేటర్ మాత్రమే తీసుకొని ఇక్కడ నేను న్యూమరేటర్ డినామినేటర్లో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తున్నాను. అంటే దీని మీనింగ్ 1. సో టోటల్ దిస్ మీనింగ్ ఈస్ దిస్ ఈక్వల్ టు 5/8. కానీ 5 ఎందుకు తీసుకున్నాను, సెకండ్ ఫ్రాక్షన్లో ఉన్న డినామినేటర్ని మాత్రమే ఇక్కడ తీసుకున్నాను. నేను 6/6 రాస్తే కూడా తప్పులేదు, ఇదే మీనింగ్ వస్తుంది. కానీ మనకి ఇక్కడ 6 అనేది ఎందుకు తీసుకోలేము అని అంటే, ఈ సెకండ్ ఫ్రాక్షన్లో ఉన్న డినామినేటర్ 5 కాబట్టి 6 లేదు కాబట్టి 5 తీసుకున్నాను. సో ఇప్పుడు దీని ఈక్వల్ ఏమవుతుంది, సో 2 ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్. ఇక్కడ 2 ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్ అంటే అర్థం ఏంటిదని అంటే, న్యూమరేటర్ని న్యూమరేటర్ తోటి మల్టిప్లై చేయాలి,
డినామినేటర్ని డినామినేటర్తో మల్టిప్లై చేయాలి. రెండే కాదు, రెండింటికన్నా ఎక్కువ ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్ అయినా అలాగే చేయాలి. ఏంటిది? ద మల్టిప్లై ఆల్ ద న్యూమరేటర్స్ అండ్ ఆల్సో మల్టిప్లై ఆల్ ది డినామినేటర్స్. దట్ ఈస్ ఈక్వల్ టు 1 ఫ్రాక్షన్గా మారుతుంది. సో 5 × 5 / 8 × 5. 5 × 5 ఏమవుతుంది? 25. 5 × 5 = 25. 8 × 5 ఏమవుతుంది? 40. సో 5/8కి ఈక్వల్గా ఉండే మరొక ఫ్రాక్షన్ 25/40. సో దిస్ is called this is a 2 equivalent fractions. What do you say? ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్. ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి. మనము ఒక్క ఫ్రాక్షన్కి అనేక ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ మనం రాయొచ్చు. ఇప్పుడు ఇక్కడ మాత్రం దీనికి ఇది ఈక్వలెంట్ ఎందుకంటున్నామనంటే దీన్ని మళ్ళీ డివైడ్ చేసినా ఇదే ఫ్రాక్షన్ వస్తుంది. సో చూడండి, నేను దీన్ని 5తో డివైడ్ చేస్తా. 5 × 5 = 25, 5 × 8 = 40. అంటే మళ్ళీ ఇదే వచ్చినట్టు కదా. సో అలా రావడమే ఈక్వలెంట్ ఫ్రాక్షన్గా రాయడము అని మీనింగ్. సో ఇప్పుడు 5/8 ఎలా రాయొచ్చు? 5/8ని we can write as 25/40. అంటే 25/40 అన్నా 5/8 అన్నా ఒకటే, రైట్? నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ఫ్రాక్షన్ తీసుకుంటాను, 3/5. ఇప్పుడు దీన్ని కూడా నేను ఈక్వలెంట్ ఫ్రాక్షన్గా రాయాలంటే ఏది తీసుకోవాలి? అప్పుడు ఈ ఫ్రాక్షన్లో ఉన్న డినామినేటర్ని నేను డివైడ్ చేయాలి. అర్థమైంది కదా? ఓకే చిల్డ్రన్స్. సో ఇప్పుడు 3/5ని అలాగే ఉంచాను, మల్టిప్లై ఇది చేస్తున్నాం కాబట్టి దీని డినామినేటర్. సో 8 న్యూమరేటర్లో ఉంది, 8 డినామినేటర్. సో డివైడ్ అండ్ మల్టిప్లై. అప్పుడు ఏమవుతుంది? న్యూమరేటర్స్ ఆర్ మల్టిప్లైడ్ విత్ అండ్ డినామినేటర్స్ ఆర్ మల్టిప్లైడ్ విత్. సో వాట్ ఈస్ ద 3 × 8? 24. వాట్ ఈస్ ద 5 × 8? 40. చూడండి, 40 ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. ఎందుకు? 8ని 5తో మల్టిప్లై చేసినా 40 వస్తుంది, 5ని 8తో మల్టిప్లై చేసినా 40 వస్తుంది. డినామినేటర్లో ఈక్వల్ ఉంటే అవి లైక్ ఫ్రాక్షన్స్గా మారుతాయి. సో దట్ ఈస్ ద మెథడ్, రైట్? అప్పుడు 3/5ని మనం ఏమని రాయొచ్చు? 24/40 అని రాయొచ్చు. సో దిస్ 2 ఆర్ ద ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్. ఇప్పుడు చెప్పండి, వీటిని కంపేర్ చేయలేకపోతున్నాం కానీ వీటిని కంపేర్ చేయలేమా? ఎగ్జాక్ట్లీ చేయొచ్చు కదా, ఎందుకంటే ఇవి లైక్ ఫ్రాక్షన్స్ అయినాయి, ఇవి అన్లైక్, ఇవి లైక్. సో ద మెథడ్ ఈస్ whenever you want to compare the unlike fractions, first of all you convert the two or more unlike fractions convert into like fractions. అలా మార్చిన తర్వాత కంపేర్ చేస్తాం. ఇప్పుడు చెప్పండి, 25/40 అనేది 24/40 కన్నా గ్రేటర్. వై? ఇంతకుముందు చెప్పిన లైక్ ఫ్రాక్షన్స్ యొక్క మెథడ్. 25 పెద్ద నెంబర్, 24 కన్నా కాబట్టి ఇది పెద్దది. మరి ఇది పెద్దది, ఇది బిగ్గర్ అంటే దీని మీనింగ్ ఏంటిది? దీని ఈక్వలెంట్ కూడా బిగ్గర్ అన్నట్టే కదా. So that's why 5/8 is greater than 3/5. So this is a kind of method we compare which is bigger and which is smaller. ఇలాగే అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ కూడా రాయొచ్చు, ఇలాగే లెస్ దెన్ గ్రేటర్ దెన్ ఉపయోగించి కూడా రాయొచ్చు. ఐ హోప్ యు ఆల్ అండర్స్టాండ్ చిల్డ్రన్స్. ఓకే, సో మనం ఇక్కడ ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అనేది కూడా మనం చెప్పుకున్నాం. మీరు ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇస్తే ఇట్లాగే మార్చి కంపారిజన్ చేయాలి. ఓకే, సి చిల్డ్రన్స్, I'll give you 2 homework here, 7th one and 8th one. So these 2 are the unlike fractions, but ఈ మధ్యలో లెస్ దెన్ వస్తుందా గ్రేటర్ దెన్ వస్తుందా మీరు కనుక్కోవాలి, రైట్? యూ విల్ ఫైండ్ దట్. అలాగే ఇక్కడ కూడా 2 అన్లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చాను, యూ విల్ ఫైండ్ దట్ విచ్ ఈజ్ దిస్ బిగ్గర్ ఆర్ స్మాలర్. నేను పర్టికులర్గా ఇచ్చాను కాబట్టి ఇది బిగ్గరా స్మాలరా దీనికన్నా, అలాగే ఇది బిగ్గరా స్మాలరా దీనికన్నా కనుక్కోవాలంటే ఎలా కనుక్కోవాలి? డైరెక్ట్గా లెస్ దెన్ గ్రేటర్ దెన్ పెట్టడం కాదు. డైరెక్ట్గా లెస్ దెన్ గ్రేటర్ దెన్ ఎప్పుడు పెడతారు? అవి లైక్ ఫ్రాక్షన్స్ అయితేనే పెడతారు. కాబట్టి వీటిని ఏం చేయాలి మీరు? నేను కంటిన్యూ రాశాను కానీ ఇది రాసి కింద ఇంతకుముందు నేనైతే ఎగ్జాంపుల్ 6 ఎట్లా చెప్పానో లైక్ ఫ్రాక్షన్స్గా మార్చిన తర్వాత రాయడం, అలా చేసి 8th కూడా మీరు మళ్ళీ రాసి మళ్ళీ చేయాలి. సో నెక్స్ట్ దిస్ ఇస్ ద ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్. ఇవి మీరు చేయండి, ఓకేనా? ఫస్ట్ వీటిని లైక్ ఫ్రాక్షన్స్గా మార్చండి, ఆ తర్వాత ఇది పెద్దదా చిన్నదా మీకు తెలిసిపోతుంది. ఓకే, సో మనం ఇంతకుముందు చెప్పినటువంటి దాంట్లో ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అనుకున్నాం కదా. నేను ఇక్కడ ఒక్క చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను తర్వాత మళ్ళీ ఎగ్జాంపుల్ ఇస్తాను, హోంవర్క్ ఇస్తాను. 1/2 ఒకటే తీసుకున్నాను. దిస్ ఇస్ ద 1/2 ఇస్ అ ఫ్రాక్షన్, వెదర్ ఇట్ ఈస్ లైక్ ఆర్ అన్లైక్, ఏదన్నా కావచ్చు, ఓకేనా? విచ్ ఇట్ మీన్స్ వెదర్ ఇట్ వాజ్ ప్రాపర్ ఆర్ ఇంప్రాపర్, ఏదన్నా కావచ్చు. నేను ఇప్పుడు 1/2కి ఎన్ని ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ రాయగలిగినా ఇక్కడ అంటే ఒక 3 రాశాను, చాలా రాయొచ్చు, 3 మాత్రమే రాశాను. ఎలా రాశాను చూడండి, ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అంటే ఎలా రాశాను? 1/2. ఇప్పుడు 1/2 ఈక్వలెంట్ ఫ్రాక్షన్ 2/4 ఎట్లా అయింది అంటే, నేను 1/2ని
2 తోటి మల్టిప్లై అండ్ డివైడ్ చేశాను. ఇంతకు ముందే చెప్పాను 2/2 అంటే విచ్ ఇట్ మీన్స్ 1 తోటి దీన్ని చేస్తే ఇదే వస్తుంది కాబట్టి దాన్ని ఈక్వల్గా రాశాను. సో నా ఇష్టం, ఇక్కడ నేను 2తో మల్టిప్లై చేయొచ్చు, నేను దేనితోడైనా 2 మల్టిప్లై చేయొచ్చు. కానీ ఇక్కడ పైన ఏది తీసుకున్నామో అదే నెంబర్ ఇక్కడ కింద తీసుకోవాలి. ఇక్కడ వేరే ఏ ఫ్రాక్షన్ లేదు కాబట్టి మనం కంపారిజన్ చేస్తలేం, దీన్ని మనం ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ రాస్తున్నాం. కాబట్టి 2/2 తోటి నేను మల్టిప్లై డివైడ్ చేస్తే వాట్ ఈస్ ద మీనింగ్ ఇస్ దిస్, 2 1s are 2, 2 2s are 4, 2/4 వచ్చింది. చూడండి, ఇప్పుడు 1/2కి ఈక్వల్ ఫ్రాక్షన్ 2/4, రైట్. ఇప్పుడు ఇంకొక ఈక్వల్ ఫ్రాక్షన్ రాయాలనుకుంటున్నాను, ఇప్పుడు 2/4కి రాస్తున్నాను. 2/4కి సేమ్ మళ్ళీ నేను 2 తోటి మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తే 4/8 వచ్చింది. అంటే 2/4కి 4/8 ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్. మరి 2/4కి 4/8 ఈక్వలెంట్ అయినప్పుడు 2/4 1/2 ఈక్వలెంట్ అయినప్పుడు 1/2కి ఇది కూడా ఈక్వలెంట్ అవుతుంది కదా. కాబట్టి 1/2కి 2/4 ఈక్వలెంటే, అలాగే 4/8 కూడా ఈక్వలెంటే, రైట్. అలాగే 4/8కి ఇంకో ఈక్వలెంట్ రాశాను, 2 తోటే మల్టిప్లై. సార్ ఇక్కడ ప్రతి చోట 2 తోటే మల్టిప్లై డివైడ్ ఎందుకు చేశారు, వేరే దాన్ని నెంబర్ చేయొచ్చు అంటే చేయొచ్చు. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది, పైన ఏ నెంబర్ డినామినేటర్లో ఉంటుందో డినామినేటర్లో అదే నెంబర్ ఉండాలి. 5/5 తీసుకోవచ్చు కానీ 5/2 తీసుకోరాదు, ఎందుకంటే ఈక్వల్ అండ్ మల్టిప్లికేషన్ డివిజన్ దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ 1, రైట్. ఓకే, సో ఇలా ఇప్పుడు 1/2కి ఎన్ని ఈక్వల్ నెంబర్స్ రాశాను నేను ఫ్రాక్షన్స్, 1/2ని 2/4గా రాశాను, 4/8గా రాశాను, 8/16గా రాశాను. మీరు గమనించండి, 2 తోటి ఈ రెండింటిని డివైడ్ చేస్తే మళ్ళీ 1/2 వస్తుంది. 4/8లో 4 తోటి దీన్ని డివైడ్ చేస్తే మళ్ళీ 1/2 వస్తుంది. 8/16లో 8 తోటి డివైడ్ చేస్తే మళ్ళీ 1/2 వస్తుంది. అంటే ఫ్రాక్షన్స్ యొక్క న్యూమరేటర్ నంబర్స్ వేరువేరుగా ఉన్నా దాని వాల్యూ మాత్రం 1/2 అన్నిటికీ. సో దట్స్ వై వి సే ది గ్రూప్ ఈస్ ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్. అందుకే ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అని అంటున్నాం. ఓకేనా. సో మీరు ఏదైనా ఒక ఫ్రాక్షన్ని తీసుకొని ఇలా ఒక 3-4 ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ని నేను చెప్పిన మెథడ్లోనే చేయొచ్చు. దానికి మీకు ఒక 2-3 ఎగ్జాంపుల్స్ ఇస్తాను, చేయండి. ఓకే, చూడండి, ఇక్కడ నేను 2 హోంవర్క్ మీకు ఇచ్చాను. ఇప్పుడు ఈ 2/3కి ఇలా ఒక 3 ఏవైనా 3 ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ రాయండి. అది 2/3కి ఈక్వల్గా ఉండాలి, నంబర్స్ మారవచ్చు. ఇలా 1/2కి 2/4 అనేది న్యూమరేటర్ డినామినేటర్ నెంబర్ మారింది, 4/8లో మారింది, 8/6 మారింది, కానీ దాని వాల్యూ మాత్రం 1/2. అలా 2/3కి మీరు ఏదైనా ఒక నంబర్ తోటి మల్టిప్లై డివైడ్ చేస్తే ఒక నంబర్గా మళ్ళీ మారుతుంది, అది ఈక్వలెంట్ అవుతుంది. మళ్ళీ దాన్ని తీసుకొని మళ్ళీ ఇంకో ఏదైనా ఒక నంబర్ అదే నెంబర్ తోటి మల్టిప్లై డివైడ్ చేస్తే అది ఇంకో ఈక్వలెంట్ ఫ్రాక్షన్గా మారుతుంది. సో అలా ఒక 3 కనుక్కోండి, దీనికి అలాగే కనుక్కుంటారని అనుకుంటున్నాను. సో దిస్ ఇస్ ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్. నౌ నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేస్తామనంటే, ఫస్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్గా ఎలా మారుస్తాం, మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా ఎలా మారుస్తామో తెలుసుకున్న తర్వాత అప్పుడు మనం అడిషన్, సబ్ట్రాక్షన్, ఫ్రాక్షన్స్ ఎట్లా చేయాలో తెలుసుకుందాం. ఓకేనా. ఈ వీడియోలో మీరు నేర్చుకున్నంత రాసుకోండి, ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆల్రెడీ మీకు హోంవర్క్ నేను ఇచ్చాను, ప్రతి చోట ఎక్కడైతే హోంవర్క్ ఇచ్చానో అక్కడనే దాని ఆన్సర్స్ కూడా రాయడానికి ట్రై చేయండి. ఓకేనా. సో ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్.